అందరికీ నమస్తే అండి. నిన్న ఫాదర్స్ డే కదండి. నిన్న ఫాదర్స్ డే గురించి నిన్న ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. నిన్న ఫాదర్స్ డే కాబట్టి చాలామంది కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, లేదంటే దూరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి, లేదంటే చాలామంది కూడా ఫాదర్స్ డే విషెస్ చెప్పారు. ఆ విషెస్ కూడా ఎలా చెప్పారంటే స్టేటస్‌లో పెట్టుకొని ఫోన్ చెక్ చేస్తూ ఉంటే స్టేటస్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి స్టేటస్ చూస్తే అందరు ఫాదర్స్ ఫొటోస్ పెట్టారు. కొంతమంది వీడియోస్ పెట్టారు. వాళ్ళ నాన్నతో ఆడుకున్నటువంటి, లేదంటే వాళ్ళ పిల్లలతో ఇలాంటి కొన్ని వీడియోస్ పెట్టారు. సో వెతుకుతుండగా ఒక ముగ్గురి వాట్సాప్ స్టేటస్లు చూశాను. వాళ్ళు ఏంటంటే, ఒకడు తండ్రికి ఒక పూట అన్నం పెట్టినోడు కూడా వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి ఫోటోను ఏఐ ద్వారా జనరేట్ చేసి వాళ్ళ నాన్నకి ఏదో ఫుడ్ పెడుతున్నట్టుగా, వాళ్ళ నాన్న ఈయనకి ఏదో ముద్దు పెడుతున్నట్టుగా కనిపించింది. సో ఆశ్చర్యం అనిపించింది. సో వానికి ఫోన్ చేశాడుగా, ఏంటి మీ నాన్నతో నీకు గొడవలు ఉన్నాయి కదా, అసలు మీ నాన్నకి నీకు అది సంబంధం లేదన్నావు కదా అని చెప్పేసి అంటే, లేదు అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను ఒక స్టేటస్ క్రియేట్ చేయాలి, నాకు లైక్స్ వస్తాయని చెప్పేసి పెట్టుకున్నాను. సమాజం దృష్టిలో మా నాన్న నేను బాగా ఉన్నాము అని చెప్పేసి తెలవడానికే నేను ఇది పెట్టాను అని చెప్పేసి అన్నాడు. సో నాన్న మీద అయితే ప్రేమ ఏం లేదు, నాన్న దొంగ బయట వేషం అని చెప్పేసి నీ దృష్టిలో ఉంది. సో ఓకే, అంటే జనాలు ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో, నేను పెట్టకపోతే నాకు లైక్స్ రావు, వ్యూస్ రావు అనే ఉద్దేశంతో అది పెట్టారు. సో చాలామంది కూడా మీ నాన్నకి విషెస్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ కూడా పెట్టారంట. దాన్ని చూసి చాలా సాటిస్ఫై అయ్యాడంట. ఇక రెండో వానికి ఫోన్ చేశాను. మీ నాన్నది పెట్టావు కదా, అసలు మీ నాన్నకు ఏదో మీకు గొడవలు ఉన్నాయి అని చెప్తే, ఆస్తి గొడవలు ఉన్నాయి, మా నాన్న సంపాదించిన ఆస్తి చాలా తక్కువ సంపాదించాడు, అందరి నాన్నలు ఎక్కువ సంపాదించారు, ఈయన సంపాదించిన దానికి ఇంకా గొడవలు చేసి ఇంకా మా దగ్గరనే ఉంటానని చెప్పేసి అంటున్నాడు అనే గొడవలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. సో వాళ్ళ నాన్న సంపాదించినటువంటి ఇల్లు కోసం గొడవలు పడుతున్నారనమాట అన్నదమ్ములు. సో వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఏమీ లేదు, వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడరు. సో అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇతను కూడా స్టేటస్ పెట్టుకున్నాడు, నాన్న దీవిస్తున్నట్టుగా, నాన్న ఇంకేదో చేస్తున్నట్టుగా. అలాగే వీళ్ళ కొడుకుది కూడా పెట్టుకున్నాడు, వాళ్ళ కొడుకు ఈయనకి విషెస్ చెప్తున్నట్టుగా. అంటే ఇక్కడ ఏమనిపించిందంటే, ఆస్తులు కావాలి కానీ నాన్న వద్దు, కానీ పైకి ప్రేమలు ఏంటంటే సమాజంలో స్టేటస్లో నేను పెట్టకపోతే మీ నాన్నది పెట్టుకోలేదేంటి అని చెప్పేసి అడుగుతారనే ఉద్దేశంతో ఈ స్టేటస్ పెట్టుకున్నాడు. ఇక మూడో వానికి సంబంధించినటువంటి స్టేటస్ చూసి వానికి ఫోన్ చేశాను. మీ నాన్నదేంటి పరిస్థితి, అసలు మీరు పెట్టుకున్నారా అంటే, మా నాన్న పెద్దగా ఏం సంపాదించలే, నేను కూడా ఏం సంపాదించలే, మా నాన్న తాగుతాడు నేను తాగుతాను, మా నాన్న నేను తిడతాను, ఎప్పుడు తిట్టుకుంటాం కొట్టుకుంటాం, కానీ కలిసిమెలిసి ఏముండం. కానీ సో నాకు వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో మా భార్య పెట్టమన్నది, నేను పెట్టాను. కానీ చాలా లైక్స్ వచ్చాయి, చాలా వ్యూస్ వచ్చాయి, నిజంగా గ్రేట్ అనిపించింది నాకు అని చెప్పేసాను. అందరూ పెట్టుకున్నారు కాబట్టి నేను పెట్టుకున్నాను. సో అందరూ విలువిస్తారా, విలువయ్యారు, ఎవడు విలువ ఇవ్వడు, కానీ విలువిస్తున్నట్టు నటిస్తూ పెట్టుకున్నటువంటి ఈ స్టేటస్లను చూస్తే అసహ్యం వేసింది. ఈ మధ్యకాలంలో స్టేటస్లు పెట్టుకున్నవి నిజమైన ప్రేమలు కాదు. నిజంగా కన్న తండ్రికి ఇచ్చేటువంటి విలువ ఇదేనా? అంటే 365 రోజులు సంవత్సరానికి, 365 రోజుల్లో ఒక్కరోజు నాన్న డే వస్తే నాన్నకి ఆ ఒక్కరోజు మాత్రమే సెలబ్రేషన్స్ కానీ స్టేటస్లో పెట్టుకొని ఊరేగుదామని చెప్పేసి అనుకున్నాం. అంటే 364 రోజులు నాన్నని ఏ విధంగా గౌరవించకపోవడం, ఫుడ్ పెట్టకపోవడం, సరిగ్గా చూసుకోకపోవడం, ఆయన ఆస్తులు కావాలి కానీ నాన్న వద్దు అనే స్థితిలో ఉన్నవాడు కూడా స్టేటస్లు పెడితే ఆశ్చర్యపోయా అసలు. ఇంకొకడు లాస్ట్లో ఒకటి చూసా ఎక్స్ట్రా, వాంది నాన్న సెలబ్రేషన్ చేస్తాడు, నాన్న ఇంటికాడ ఉన్నాడు, వీడు ఫోటో పెట్టి నాన్నతో కేక్ కట్ చేస్తున్నట్టుగా చేసుకొని చికెన్ పార్టీ మందు పార్టీ పెట్టుకొని నాన్నకేదో పెడుతున్నట్టుగా నాన్న డే చెప్పుకొని వాడు పండగ చేసుకున్నాడు, చికెన్ మటన్ తెచ్చుకొని మందు తెచ్చుకొని ఫ్రెండ్స్తో. ఇలా మా నాన్నకి సత్కార్యం. నిజమైన నాన్నకి చేసేటువంటి గౌరవం, రెస్పెక్ట్, ఫుడ్ ఉండదు. వీడిలా అంటే ఈ స్టేటస్ల వల్ల, అందరూ అని కాదు, కొంతమంది వ్యక్తపరచడం కరెక్టే, స్టేటస్ పెట్టుకోవడం తప్పేం లేదు, కానీ ఇలాంటి గౌరవించినటువంటి వ్యక్తులు, అన్నం పెట్టినటువంటి వ్యక్తులు, వీళ్ళు కూడా స్టేటస్లు పెట్టుకొని ఊరేగుతున్నారంటే
వీళ్ళని ఏమనాలో చెప్పండి మీరు. ఇలాంటి దరిద్రులు ఉండి కన్న తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టకుండా, వాళ్ళు చనిపోయినట్టుగా ఫోటోలు పెట్టుకొని వాళ్లకు తినిపిస్తున్నట్టుగా ఏది డ్రామాలు చేసి వ్యూస్ లైక్స్ కోసం చేసి, నిజంగా ఎంత దారుణంగా తయారైపోయింది సోషల్ మీడియా. ఎటుపోతుందో ఏంటో నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థమైతే కావడం లేదు. సో పేరుకు స్టేటస్లో పెట్టుకున్నంత మాత్రాన కన్న తండ్రికి సేవ చేసినట్టు కాదు. సో దీన్నైనా అర్థం చేసుకొని, నిన్నొక్కరోజే తండ్రికి సేవలు చేయాలి అని అనుకునే వాళ్ళు కాదు. నిన్నొక్కరోజే తండ్రిని పోయి కలిసి వచ్చి నాన్న బాగున్నావా అని చెప్పేసి అనడం కాదు. ప్రతిరోజు కన్న తండ్రిని కన్న తల్లిని అందరినీ గౌరవించి వాళ్ళకి కావలసినటువంటి వాటిని ఏర్పాటు చేసినప్పుడే అప్పుడు ఆయన నీకు తండ్రి అవుతాడు, నువ్వు కొడుకు అవుతావు. నువ్వు చేయలేనటువంటి వ్యక్తివి నీ పిల్లలు కూడా నీకు ఎలా చేస్తారు? రేపు నిన్ను కూడా ఇదే ఫోటో పెట్టి మీ నాన్నకు అలా చేస్తావు, నేను కూడా నీకు అలా చేస్తానని చెప్పేసి అనే స్థితికి వస్తుంది. మనం మన తల్లిదండ్రుల నుంచి ఏదైతే తీసుకుంటున్నామో గౌరవాన్ని, లేదంటే వాళ్ళు 2 రెక్కలు ఇచ్చారు, వాళ్ళు పద్ధతులు నేర్పించారు, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, గౌరవించాలి, ఇవి కావాలి. డబ్బులు కాదు, ఆస్తులు కాదు. వాళ్ళు రెక్కలు లేవు కాబట్టి వాళ్ళు చివరి దశ వరకు ఉన్నంత వరకు వాళ్ళకు కొంచెం ఫుడ్ పెట్టండి. నాన్న డే సెలబ్రేషన్ చేసుకున్నంత మాత్రాన మా నాన్న నేను ఏదో చేస్తున్నాను, ఒకరోజైనా గౌరవిస్తున్నాను అనేది కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, అలాంటి డేస్ మీరు చేసుకుంటున్నప్పుడు మీ తల్లిదండ్రులను గౌరవించి, మీ తల్లిదండ్రులకు ఒక్క పూటైన భోజనం పెట్టి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.